హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడైనా జాగ్రత్తగా మాట్లాడటం అనేది చాలా అవసరం అన్నమాట. ఈ రోజుల్లో ఇంకా చాలా అవసరం. ఈ సోషల్ మీడియా, ఈ ప్లాట్ఫామ్స్, యూట్యూబ్, ఈ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆచితూచి వీడియోలు చేసేవాళ్ళు కానీ, కనిపించేవాళ్ళు కానీ ఆచితూచి మాట్లాడాలన్నమాట. ముగ్గురు సిస్టర్స్ గురించి ప్రజెంట్ ట్రోలింగ్ జరుగుతుంది కదా. పేర్లు చెప్పడం ఎందుకులేండి, వాళ్ళ పేర్లు. మీకు కనుక నేమ్స్ తెలిసి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అర్థమైతే తప్పకుండా కామెంట్ చేయండి. వాళ్ళ గురించి ట్రోలింగ్ చూసారు ఎలా జరుగుతుంది. అసలు ఫోన్ ఓపెన్ చేస్తే చాలు మొత్తం వీడియోస్ అన్నీ అందరూ వాళ్ళ మీదే వీడియోస్ చేస్తున్నారనమాట. నోరు జారడం వల్లనే వాళ్ళ మీద చూసారా ఎంతమంది ట్రోల్ చేస్తున్నారో. మీమర్స్ అసలు విజృంభిస్తున్నారనమాట అందరూ. ఇక అందుకనే వెనకటి రోజుల్లో ఒక సామెత ఉండేది కదా, నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అని చెప్పి. అది ఇప్పుడు చాలా అవసరం అన్నమాట. ఇంతకుముందన్నా అయితే ఎవరికి తెలిసేది కాదు. ఎవరైనా మాట్లాడితే విన్న వాళ్ళకి తెలిసేది, ఆ చెప్పిన వాళ్ళకి తెలిసేది. ఇప్పుడు అలా కాదు కదా. సోషల్ ప్లాట్ఫామ్ మీద, పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మొత్తం ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది అన్నమాట మనం మాట్లాడే మాటలన్నీ కూడా. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దీంట్లో సోషల్ మీడియాలో ఉన్నటువంటి పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి వాళ్ళు. మామూలుగా కూడా బిజినెస్ చేసేటువంటి వాళ్ళు చాలా కస్టమర్ తోటి చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారు. పాపం వీళ్ళు జాగ్రత్త తీసుకోకపోవటం వల్లనే ఇలా ట్రోలింగ్కి ఇది అవుతున్నారనమాట. సో తెలిస్తే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.